వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలా సింపుల్గా వంకాయ వేపుడు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పును వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ కొద్దిగా వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2 వేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకున్నటువంటి వంకాయ ముక్కలు 1/2 కిలో వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా 15 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1 లేదా 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. తరువాత ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 లేదా 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. వంకాయ ముక్క సరిగ్గా మగ్గనట్లయితే ఒగరు అనేది ఉంటుంది కనుక బాగా మగ్గించుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేడివేడిగా వంకాయ వేపుడు రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రోటీతో కానీ తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.